గారు చాలా స్పష్టంగా పార్టీ ఇచ్చేసింది సినిమాలో. ఇంకా మాట్లాడకూడదు ఈ విషయమైన స్పష్టంగా చెప్పారు. కూటమికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు, వీటిని మారాల్సిన అవసరం లేదు. రోజు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వాళ్ళు లేదానికి అవకాశం ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే దామచర్ల గారు ఇంతకుముందు పార్టీ కోసం పనిచేశారు, అక్కడ కేసులు ఎదుర్కొన్నారు, వాళ్ళతో ఫైట్ చేశారు. వేరే పార్టీలో ఉండేటప్పుడు పల్లెని గారు వైసీపీలో ఉన్నారు, అనేక కేసులు పెట్టారు, వాళ్ళ మీద ఇంకా జైల్లోనే ఉన్నారు వాళ్ళు. దాన్ని బట్టి చూస్తుంటే కావాలనే కూటమికి అభ్యంతరాలకు వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. జనసేన వాళ్ళు దాని మీద స్పందించి వారికి కూడా చెప్పారు. కానీ బాలినేని మళ్ళీ వైసీపీలోకి పోవాలనే ఉద్దేశంతో మాడుతున్నాడని తెలుస్తూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆయన కమిషన్ లేకుండా పార్టీకి నిర్దిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉంటే జనసేన ఉండాలి, లేకపోతే తేల్చి చెప్పేయాలి. అంతేగాని ఇటువంటి ఎమ్మెల్యే మీద కూటమి ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. పార్టీ పరంగా అంచనా తీసుకుంటాం, వాళ్ళని మాట్లాడడానికి అవకాశం లేదు. కాబట్టి దామచర్ల గారు చెప్పేశారు. ఆల్రెడీ పల్లా శ్రీనివాస్ గారు, నిమ్మల రామానాయుడు గారు వాళ్ళతో కూర్చొని మాట్లాడి సబ్జెక్ట్ ని సాల్వ్ చేయడానికి పార్టీ అధిష్టానం నిర్ణయించుకుంది. కమిషనర్ కమిటీ కూడా పనిచేస్తా ఉంది. దీని ఇద్దరికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఇస్తారా చేస్తారా, పార్టీలో ఉంటారా అనేది వాళ్ళు చెప్పాలి. దామచర్ల గారు మాత్రం చెప్పారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ వైసీపీలోకి వెళతారు అని మీరు ఎలా చెప్తారు? టీడీపీ ఎలా చెప్తుంది? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అంటే ఆయన బాయ్స్, ఆయన వర్గంలో ఉండే వాళ్ళు కొంతమంది కాసిప్స్ వదులుతున్నారు. మళ్ళీ నేను జగన్ దగ్గరిపోతాను, పార్టీలో ఉంటానే మాట నిలబడతా ఉంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే మళ్ళీ వైసీపీలోకి వెళ్తానని తెలుస్తా ఉంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుందని తెలుస్తా ఉంది. జనసేన వాళ్ళు ఇటువంటి నిర్ణయం తీసుకోవాలని, కూటమి ధర్మాన్ని కట్టుబడి ఉండాలని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. పూర్తిగా పార్టీ నిర్ణయానికి కమిషన్కి ఎట్టి పరిస్థితులు దాటకూడదని దామచర్ల నిర్ణయాన్ని పార్టీ పరంగా కూడా ఆచరించారు. పార్టీలో చాలా మంది అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, వాళ్ళతో ఈ విధంగా మాట్లాడద్దని చెప్పడం జరిగింది. ఫోన్లో సంప్రదించారు. అలాగే పార్టీ క్యాడర్ కూడా, కార్యకర్తలు కూడా ఎవరిని కూడా అనవసరంగా పోస్ట్ చేయకూడదని, అనవసరంగా వాళ్ళు సోషల్ మీడియా వాడకూడదని చెప్పారు. దానికి కనబడినారు. దామచర్ల వరకు కమ్మనే ఉన్నారు. ప్రస్తుతానికి ఈ బాలినేని గారు మాత్రం ఇంకా స్పష్టంగా చెప్పాలి. ఆయన చెప్తే ఏ పార్టీలో ఉంటాడు అనే విషయం పైన ఆయన స్పష్టంగా విఎస్ఆర్ చౌదరి గారు ఇప్పుడు కాదు సార్, జనసేన పార్టీ ఆ పార్టీ అంతర్గత విషయం, ఆ పార్టీ చూసుకుంటుంది. మీకేంటి అక్కడికి వచ్చిన ప్రాబ్లం అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే దామచర్ల జనార్దన్ గారిని కంట్రోల్ చేయలేకపోయిన మీరు బాలినేని శ్రీనివాసరెడ్డిని కంట్రోల్లో ఉండాలి, వాళ్ళు ఏ పార్టీలో ఉండాలని మీరు ఎలా నిర్ణయిస్తారని అడుగుతున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఉదాహరణకి కొడాలి నాని ఉన్నాడు, కొడాలి నాని కూడా టీడీపీలోకి మళ్ళీ వస్తారని వార్తలు వినపడుతున్నాయట. తీసుకుంటారా మీరు? ఈ పార్టీ నిర్ణయం ఎట్లుంటది, తీసుకునే పరిస్థితి లేదు. బాలినేని గారు వర్గంలో కొంతమంది లీకులు వదులుతున్నారు, దాన్ని అనుమానంగా చెప్తున్నాను నేను కూడా. ఎందుకంటే ఒక మాట కట్టుబడాలి, పార్టీ నిర్ణయాలు కట్టుబడాలి, కమిషన్ ఉండాలి, కమిషన్ అదేవిధంగా కూటమి ధర్మానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి ఎవరేం చేసినా కూడా ఒక విషయం మిమ్మల్ని అడగాలి సార్. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తీసుకునేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు కండువా కప్పి ఆయన్ని రమ్మని తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి తెలవదా అక్కడ ఏంటి అనేది? అంటే వైసీపీ ముసుగులో ఉన్నవాళ్ళు కొంతమంది లీకులు మీకు ఇస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ కోవర్ట్ అని మీరు ఎలా చెప్తారు? మీరు ఎలా నిర్ధారిస్తారు అని అడుగుతున్నారు. నేను అడగట్లేదు, అక్షర్ సత్యం గారు అడిగారు. ఏం చెప్తారు మీరు? అదే సార్, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన కోర్టుకు పనిచేయడం లేదు. కొంతమంది ఆ చుట్టూ ఉండే వాళ్ళు అలా పనిచేస్తున్నారు, దానికి తప్పని చెప్తున్నా. దీన్ని పార్టీ నిర్ణయంగా తీసుకోవాల్సిన అయితే ఉంది. కూటమి ధర్మానికి మన ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి పార్టీ కోసం, పార్టీ నిర్ణయం కోసం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దామచర్ల గారిని మీరు కంట్రోల్ చేస్తున్నాం, బాలినేని గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కంట్రోల్ చేస్తారని అనుకుంటున్నాం. ఆ ధర్మానికి కట్టుబడి ఉంటారని అనుకుంటున్నాం సార్. రైట్ 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 అందుబాటులో ఉండండి సార్. మళ్ళీ మాట్లాడతాను. శంకర్ కృష్ణవేణి గారితో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే. నమస్తే అండి లక్ష్మీనాయక్ గారు, మీకు అలాగే చౌదరి గారికి
మోహన్ రెడ్డి గారికి, అయ్యప్ప గారికి నమస్కారం అండి. అందరికీ నమస్తే అండి. ఎస్ మీకు కూడా నమస్కారం అండి. అయితే ఏదైతే ఇప్పుడు జనసేన పార్టీలో వివాదం నడుస్తుందో దీనికి ప్రధాన కారణం మీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, జనసేన నేత, దామచర్ల జనార్దన్ గారు, టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే, వీరిద్దరి మధ్య జరుగుతున్న డైలాగ్ వార్ గురించి అనుకోవాలి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కంట్రోల్ చేయట్లేదని అక్షర్ సత్యం గారు, అదేవిధంగా కొంతమంది దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు, ఏది కరెక్టో ఏది కాదని అక్షర్ సత్యం గారు అడిగారు. విఎస్ఆర్ చౌదరి గారు అయితే బాలినేని శ్రీనివాసరెడ్డిని కంట్రోల్ చేయాలి, బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలోకి వెళతారనే లీకులు వస్తున్నాయి అని చెప్తున్నారు. వాస్తవాలైనా ఇవన్నీ? లక్ష్మీనాథ్ గారు, మా పార్టీని నమ్ముకొని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అవడం జరిగిందండి. ఇవాళే కాదు, బాలినేని శ్రీనివాస్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి, ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. ఇదే రాయపాటి అరుణ గారు ఆ రోజు బాలినేని శ్రీనివాస్ గారికి మధ్య వర్గానికి మధ్య ఒక గొడవ వచ్చినప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా, అప్పుడు ఒక మీడియా ఛానల్ కూడా సపోర్ట్ చేసినప్పుడు కానీ, ఆ మీడియాలో టెలికాస్ట్ అయినప్పుడు కానీ, మీడియా ఛానల్ మీద కూడా అప్పుడు వైసీపీ వాళ్ళది కూడా వాళ్ళ వర్గం అంతా కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి. కానీ అప్పుడు బాలినేని శ్రీనివాస్ గారికి ఒకే ఒక మెసేజ్ తో, ఒకే ఒక ఫోన్ కాల్ తో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేయగానే ఆ కేసులన్నీ కూడా వర్గం నుంచి వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఎలాంటి వైషమ్యాలు లేవు, వాళ్ళిద్దరికి మధ్య మంచి బాండింగ్ ఉంది, మంచి సన్నిహితులుగా కూడా ఉన్నట్టుగానే మా అందరికి క్యాడర్కి అనిపిస్తూ ఉంటదండి. ఎందుకంటే బాలినేని గారు వ్యవహరించేటువంటి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వ్యవహరించేటువంటి తీరు కావచ్చు, అలాగే తర్వాత మా పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన స్వప్రయోజనాల కంటే కూడా ఎక్కువ అక్కడ క్యాడర్ పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని పదే పదే ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. దామచర్ల బాలినేని సార్, శ్రీనివాస్ రెడ్డి గారు పదే పదే ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నారంటే, ఆయన కూడా చిన్న వ్యక్తి ఏం కాదండి, ఆల్రెడీ ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఆ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో మంచి పట్టున్నటువంటి